నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న పరిసరాలను స్వచ్ఛందంగా శుభ్రం చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించిన వికాస పౌర సరఫరాలు, డ్వామా, ప్రణాళిక శాఖల అధికారులు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు. ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలన్న కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. శనివారం 36వ డివిజన్లో ఇంటింట ప్రచారంలో ఎమ్మెల్యే కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వికాస పౌర సరఫరాలు, డ్వామా, ప్రణాళిక శాఖల అధికారులు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర సిబ్బందితో కలిసి కలెక్టరేట్ ఆవరణలోని పరిసరాలను శుభ్రం చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామంటూ మానవహారం నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ వెంకట్రావు అందరి చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, సిపిఓ పి త్రినాథ్, వికాస పీడీ కె లచ్చారావు, కలెక్టరేట్ ఏఓఎస్ రామ్మోహన్, వివిధ విభాగాల అధిపతులు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కలేదు బ్రో నెట్టింగ్ అంతే. చేతుల దగ్గర పెట్టుకోండి. చేతుల దగ్గర. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.